హలో హాయ్ గాయ్స్. డైరెక్టర్ శంకర్ గారు మొన్న 2025 సంక్రాంతికి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీతో మన టాలీవుడ్ కి ఎలాంటి షాక్ ఇచ్చారో అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన 1000 కోట్లతో ఒక భారీ బడ్జెట్ మూవీ తీయబోతున్నారంట. అది కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ అవతార్ లాంటి గ్రాఫిక్స్ తో టోటల్ వరల్డ్ మన మూవీస్ ని చూసేలా చేస్తారని చెబుతున్నారు. ఈ మాటల్ని ఒకప్పటి శంకర్ గారు చెప్పుంటే నమ్మే వాళ్ళమేమో కానీ ఇప్పుడు మేము నమ్మం దొర అని అంటున్నారు జనాలు. శంకర్ గారు తీసిన గత 4 సినిమాలు చూసుకుంటే ఒక్కదానికంటే ఇంకొకటి అన్నట్టు అన్ని ఫ్లాప్సే కానీ ఒక్కటి కూడా మినిమం గ్యారంటీ మూవీ అయితే రాలేదు. అయినా త్రిబుల్ ఆర్ లాంటి మూవీ తర్వాత రామ్ చరణ్ గారు ఎంతో నమ్మి ఈయనకి డేట్స్ ఇస్తే ఒక చెత్తదింగిడి మూవీ తీసి మర్యాదను కోల్పోయాడు శంకర్. అయినా ఇలాంటి భారీ ఫ్లాప్ మూవీస్ తీసిన తర్వాత కూడా వీడిని నమ్మి 1000 కోట్లు పెట్టే ఆ పిచ్చినా కొడుకు ఎవడో కానీ అడ్డంగా నాకిపోతాడు. అసలుకే ఈ సాంబార్ గల్లు ఎంత చేస్తే అంత చెప్పుకుంటారు. నిజంగా ఈ 1000 కోట్లు బడ్జెట్ పెట్టి మూవీని తీస్తే ఇక భూమి మీద నిలవరేమో. ఎందుకైనా మంచిది మీరు ఈ మూవీపై అంచనాలు కొంచెం తక్కువగానే పెట్టుకుంటే మంచిది. లేదంటే మీరు కూడా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా మారిపోతారు ఆ రిజల్ట్ చూసి. ఇంతకీ శంకర్ గారు తీయబోతున్న కళాఖండం ఏంటంటే మన ఇండియాలోనే 1,00,000 కాపీలు సేల్ అయిన వేల్పరి అనే నవల ఆధారంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ లో మూవీ స్టోరీని రాసుకుని వరల్డ్ మొత్తం గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకుంటున్నారంట శంకర్ గారు. ఇది చాలా కాలం నుంచి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. అయినా పని లేనుడు పిల్లేకలు గీకుతాడంటే అబద్ధం అనుకున్నా ఇన్ని రోజులు. ఇది చూశాక అదే నిజం అనిపిస్తుంది. లేకుంటే ఏంటండి ఇలాంటి నవల ఆధారంగా తీసిన సినిమాలు టీవీస్ లో ఓటీటీలో చూడడానికి అయితే పనికొస్తాయి కానీ థియేటర్ లో ఎవరు చూస్తారు చెప్పండి. ఒకవేళ చూసినా 100లో 2-3 చూస్తారు కానీ ఎవరు వెళ్లరు. మొన్నాడెవడో వచ్చి PS1 PS2 అని పెద్ద బొక్క పెట్టుకుని వెళ్ళాడు కదా, ఆ తరహాలోనే ఇది కూడా పోతుంది తప్ప పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించదు. మరి మీరేమనుకుంటున్నారు గైస్? ఇలాంటి మూవీస్ థియేటర్స్ లో మంచిగా ఆడుతాయని అంటున్నారా లేదా అన్నది కామెంట్ చేసి చెప్పండి. నాకైతే శంకర్ గారు ఈ మూవీతో ఇంకో ప్రొడ్యూసర్స్ కి పెద్ద బొక్క పెట్టబోతున్నాడని అర్థమైపోతుంది. మళ్ళీ దీంట్లో కన్నడ హీరో ఎస్ గారిని హీరోగా పెట్టి 1000 కోట్ల మూవీని తీస్తాడంట. ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే అక్కడ ఉన్న కొంతమంది ఫ్యాన్స్ తమిళ్లో మాకు నమ్మకం లేదు దొర అంటున్నారు. దీన్ని బట్టి మీరే గమనించుకోండి ప్రెజెంట్ శంకర్ గారి రేంజ్ ఎలా దిగజారిపోయిందో అన్నది. అవును, ఒకప్పుడు ఇండియాలోనే ది గ్రేట్ డైరెక్టర్ అతను. కానీ ప్రెజెంట్ ఆయన తీస్తున్న మూవీస్ అన్ని ఫ్లాప్ మూవీసే కావడంతో తనని ఎవరూ నమ్మడం మానేశారు. మీరే గమనించండి. నిజంగా కసి ఉన్న డైరెక్టర్ అయితే తనకి 1-2 ఫ్లాప్స్ పడగానే దాన్ని ఎలా అధిగమించాలని ఆలోచించి తను పోతున్న రూట్ లో కాకుండా ఇంకో రూట్ కైనా వెళ్లి తన మూవీని బ్లాక్ బస్టర్ చేసుకుంటారు. ఈ అలవాటు శంకర్ గారిలో ఇసవంత కూడా కనిపించడం లేదు. అందుకే శంకర్ గారు ఇలా ట్రోల్ అవుతున్నారు. ఏదో 10 కోట్లు 20 కోట్లు మహా అయితే 50 కోట్లు 70 కోట్లలో మూవీ తీసి ఒకవేళ పోయినా పర్వాలేదు అనుకుంటారు. నేను తీయడమే 1000 కోట్లతో తీస్తాను, నాకు ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టిస్తాను, కానీ మూవీస్ హిట్ అవ్వకపోతే నన్ను అడక్కండి అనే రేంజ్ లో మీరు తీస్తే ఎవరు ట్రోల్ చేయకుండా ఉంటారు చెప్పండి. దీన్ని అర్థం చేసుకుని మంచి మూవీస్ తీస్తే ఇంకొన్నాళ్ళ పాటు మంచిగా మూవీస్ చేసుకోవచ్చు. లేదు నేను తీస్తే హై బడ్జెట్ మూవీస్ తీస్తాను, 1000 కోట్లు 1500 కోట్లు ఖర్చు పెట్టించి ప్రొడ్యూసర్స్ తో దింగులు తింటానంటే ఎవరేం చేయగలరు చెప్పండి. మన తెలుగు వారి వరకు అయితే మంచి మూవీ తీస్తే మనం ఎలాగైనా ఆదరిస్తాం, చెడ్డ మూవీ తీస్తే మనం చూడం. అది దాని తర్వాత వాళ్ళ ఇష్టం. ఈ అనౌన్స్మెంట్ పై నా అభిప్రాయం అయితే నేను చెప్పానండి. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే మా ఛానల్ లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సరేనా? సరే మరి బాయ్ గైస్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.